హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీ ఏంటంటే వేసవికాలంలో చాలా బెస్ట్ రెసిపీ అన్నమాట. కద్దుకి వీడియో ఫస్ట్లోనే చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, చూసేయండి. అలా పీల్ తీసేసుకొని మనము దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా తురమాలో చూపిస్తాను, చూసేయండి. అలా తురుముకోవాలి ఫ్రెండ్స్. తురుముతున్నప్పుడు అదేమైనా బ్లాక్ అనిపిస్తే వదిలేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా తురుముకుంటున్నాం కదా, ఓన్లీ పైన ఉన్నది మాత్రమే తురుముకోవాలి. లోపల గింజలు అవి ఉంటాయి కదా, అవి మాత్రం తురుముకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో చేయండి. నా కిచెన్ టిప్స్ నచ్చితే మీకు కిచెన్ టిప్స్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వరకు చూడని వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. కిచెన్ టిప్స్ ఎలా ఉంటాయి, యూస్ఫుల్ కిచెన్ టిప్స్ కాదో చూసేయండి. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ వేడయ్యాక అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిపోయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వాటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్యాన్లోకి వేసేసి మనం తురిమి పెట్టుకున్న కీర్, అది కుకుంబర్ అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని చూడండి డ్రై ఫ్రూట్స్ ఎలా వేడవుతున్నాయో. నా కిచెన్ టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి కద్దు వేసేస్తున్నాను. కుకుంబర్ యాడ్ చేశాక ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కుకుంబర్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్. అందులో ఆల్రెడీ గీ ఉంది, ఆ నెయ్యిలోనే బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తూ ఒక 6-5 మినిట్స్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే టేస్ట్ అనేది అంత బాగా రాదు. చూడండి ఎలా ఫ్రై చేయాలో, కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటూనే బాగా ఫ్రై అవుతుంది. తడిగా ఉంటుంది కాబట్టి అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి. కార్చి చల్లార్చిన పాలైనా ఓకే, లేదంటే డైరెక్ట్ పాలైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్ పాలు యాడ్ చేసేస్తున్నాను. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. కిచెన్ టిప్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ టు మీ ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాలు నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను. కావాలంటే మీరు వేడి చేసి తీసుకోవచ్చు, ఇంకా కాచి చల్లార్చిన పాలు తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ ప్యాకెట్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. కద్దు కీర్ సమ్మర్లో చాలా అంటే చాలా హెల్తీకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే బాడీ హైడ్రేట్ అయిపోతుంది కాబట్టి. కీర్ ఇందులో సోరకాయ కుకుంబర్ ఉంటుంది కాబట్టి అది బాడీని డిహైడ్రేట్ కానివ్వదనమాట. ఇప్పుడు పాలు యాడ్ చేశాను కదా, మన టేస్టీకి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ మన టేస్టీకి తగ్గట్టు. నేను మాత్రం 3 స్పూన్స్ వేస్తాను, 3 or 2 స్పూన్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను.
డ్రై ఫ్రూట్స్ తర్వాత నెక్స్ట్ యాలకులు యాడ్ చేయాలి. అదే యాలకుల పొడి అనమాట, కచ్చా పచ్చగా దంచుకున్న యాలకుల పొడి. నెక్స్ట్ బాగా అది ఉడకాలన్నమాట. మిల్క్లో పాలల్లో ఉడుకుతున్నప్పుడు మనం కలుపుతూ ఉడికించాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి ఫ్రెండ్స్. ఫుల్ పెట్టుకుంటే ఏమంటే దూకీర్ అనేది ఇంత టేస్ట్ రాదనమాట. ఇప్పుడు కోకోనట్ పౌడర్ అనమాట, కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎలా ఉందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. మోర్ ఫర్ వాచ్ వీడియోస్. కద్దుకి హెల్దీ అండ్ రెసిపీ అనమాట. అండ్ సమ్మర్ బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక ప్యాన్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకొని తినేస్తే టేస్టీ అయిన కద్దుకి రెసిపీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.